హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, నా బాల్కనీలో మిద్దె తోట కనపడుతుందండి. ఒకటి చెప్పాను కదా, టీ తాగుతూ ఇలా చూస్తే చాలా బాగుంటుంది ఆహ్లాదంగానే ఒక వీడియో పెట్టాను. అదే గార్డెన్ అండి. అది ఆ గార్డెన్లో మందారాలండి విరగబోస్తాయండి. ప్రతిరోజు ఒక తాంబూలం నిండా తీసుకెళ్ళిపోయి దేవుడికి అలంకరించుకొని ఆరాధించుకుంటారండి వాళ్ళు. మరి అందరూ తీసుకుంటారో తెలియదు, ఒక ఇంటోళ్ళే ఆరాధిస్తారో తెలియదు, కానీ ప్రతిరోజు ఆ తాంబూలం నిండా కోసుకెళ్తుందండి ఆమె. పూలు చూడండి ఎట్లున్నాయో, పెద్ద పెద్ద మందారాలు. అయితే ఇంకా ఆవిడ వల్ల కాక వదిలేస్తుంది కొన్ని ఫ్లవర్స్ అన్ని పూలు కోసుకొని పోతుందండి. అవి ఏం చేస్తుందంటే మరుసటి రోజు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ ఎండబెడుతుందండి. నేను వీడియో తీస్తున్నానని నిలబడి ప్లేట్లో పూలు చూపిస్తుంది ఆవిడ. అక్కడ ఒకటి పెద్దది ఉందండి, పెద్ద మందారం ఉంది. ఆ మందారాన్ని కూడా కోసుకొని వాళ్ళ మెయిడ్ అండి ఆవిడ, ఆ అపార్ట్మెంట్కి మెయిడు. అదిగోండి అక్కడ ఎండలో పోసి ఉండారు. అటు వెళ్తుందా, అక్కడ 2 వంకాయల చెట్లు ఉంటాయండి. ఆ 2 వంకాయల చెట్లలో ఒక్కసారి కోసారంటే కేజీ వస్తాయండి వంకాయలు. మళ్ళీ ఏమి మందులు గిందులు ఏమీ లేదు, ఒట్టి మట్టి. ఆ మట్టిలో ఆ చెట్లు నాటుండారు. 2 వంకాయల చెట్లలో కేజీ వంకాయలు, మంచి వంకాయలండి. బుల్లి బుల్లి వంకాయలు బాగుంటాయి, చూడడానికి నవనవలాడుతుంటాయి. కోసేసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడ అదిగోండి ఎండలో పోసారా, అవి తీసుకెళ్ళి అటు మూలకేస్తుందండి ఆ పూలు. అండ్ కొన్ని అయితే డైరెక్ట్ చెట్లో నుంచి కోసి ఎండబెడతారు, కొన్ని అయితే అట్లా దేవుడి దగ్గర నుంచి తెచ్చి ఎండబెడతారు. అవి మరి కొబ్బరి నూనెలో వేసుకుంటారో, కుంకుడుకాయలు సీకాయలు కొట్టుకుంటాం కదండి తల స్నానానికి, అందులో వేస్తారో తెలీదు. అటు మూలకైతే ఎండలో వేసుకొని, అది గ్రిల్స్ అడ్డం వస్తుందండి, చేతులు బయట పెట్టాలంటే భయం వేస్తుంది. అందుకనేసి నేను లోపల నుంచి తీస్తుంటే సరిగ్గా కనపడలేదు, తిప్పుతాను జాగ్రత్తగా. ఆ ప్లేస్ చూపిస్తాను మీకు. అదిగోండి ఆ ప్లేస్, అక్కడ ఎండపోస్తుంది ఆవిడ. అక్కడ అలా ఎండపోసి అవి బాగా ఎండిన తర్వాత తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.